నిన్న కొంతమంది గుండాగాళ్ళు, రాజకీయ గుండాలు నలుగురు పేదలపైన విచక్షణ రహితంగా 15 మంది గుండాగాళ్ళు వచ్చి దాడి చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా అంబెం మోహను అనే వ్యక్తి ఈ నెమిలి గ్రామస్తులకు సంబంధించిన పేదోళ్లకు గత 2 సంవత్సరాలుగా 2 ఎకరాల భూమి కోసం గొడవ జరుగుతుంది. దాని విషయమై గత 6 నెలల క్రితం ఎంఆర్ఓ ఆఫీస్ ముందు నెల రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తే స్థానిక ఎంఆర్ఓ నసరులాబాద్ ఎంఆర్ఓ గారు ఈ పొలం పంపిణీ చేసే వరకు ఎవరు అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పడం జరిగింది. అయినా అంబెం మోహన్ అనే వ్యక్తి తన రాజకీయ డబ్బు బలంతో వీళ్ళ పొలాన్ని ఆక్రమించి దున్నడానికి ప్రయత్నం చేసినందుకు అడ్డుకున్నందుకు వాళ్ళను 15 మంది రౌడీ షీటర్లను తీసుకొచ్చి వాళ్ళ మీద దాడి చేసి ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో ఉన్నారు. కాబట్టి ఈరోజు నిన్న పోచారం శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్లో కలవగానే ఈ దాడికి పూనుకోవడం, ఈ చర్యలు చూస్తే మళ్ళీ గుండా రౌడీల రాజ్యం మళ్ళీ బాన్సార్లో ఏలబోతుంది అనేది స్పష్టమవుతుంది. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం ఇటువంటి సమస్యలను గుర్తించాలి. ఈ నియోజకవర్గంలో ఇలాంటి సమస్యలు అనేక ఉన్నాయి. ఇప్పటికైనా ప్రజలు కూడా మేల్కొనాలి. ఇప్పుడు వాళ్ళ రాజకీయ అండదండలతోటి ఈరోజు 2 ఎకరాలు ఆక్రమించారు. అదే పరిస్థితుల్లో వాళ్ళని వదిలేస్తే ఊర్లో ఉన్న అందరి పొలాలు కూడా ఆక్రమిస్తారు. కాబట్టి నెమలి గ్రామస్తులు, అదేవిధంగా నసరులాబాద్ మండలము, ఈ బాన్సువాడ నియోజకవర్గంలో ఇటువంటి